జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఓ వీరులారా, దక్షిణ దిక్కున ఉండేటటువంటి ఈ ప్రాంతాలంతటా కూడా సీతమ్మ కోసమని చాలా జాగ్రత్తగా పరిశీలనగా వెతకండి అంటూ సుగ్రీవుడు రామలక్ష్మణుల ఎదురుగా మహాబలపరాక్రమవంతులైన వీరులందరినీ పిలిపించి దక్షిణ దిక్కున ఎక్కడెక్కడ సీతమ్మ కోసము వెతకాలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు హనుమదాది వానరులందరితో చెబుతూ ఉన్నాడు, ఓ వీరులారా, మీరంతా దక్షిణ దిక్కులో అన్ని దేశములలో సీతమ్మ కోసమని వెతకండి. సహ్యపర్వతము మీద వెతకండి. ఆ పర్వతం మీద చందన వనాలు ఉన్నాయి, అక్కడా వెతకండి. అక్కడి నుండి కొంచెం ముందుకు వెడితే కావేరీ నది ఉంటుంది. ఆ నదిని దర్శించండి. అక్కడి నుంచి మలయ పర్వత శిఖరం చేరుకోండి. అక్కడ ద్ర్యక్ష్యధ, ఆదిత్య సంకాసం, అగస్త్యం, ఋషి సత్తమం, సూర్యునిలాగా ప్రకాశించేటటువంటి అగస్త్య ఋషి ఉంటాడు. ఆయనను దర్శించండి. ఆయన అనుగ్రహాన్ని పొంది అక్కడి నుండి తామ్రపర్ణి నదిని దాటండి. ఇక అక్కడి నుండి పాండ్యనగరాన్ని చేరుకోండి. అక్కడి నుండి దక్షిణ సముద్ర తీరాన్ని చేరి దానిని ఎట్లా దాటాలో ఒక నిర్ణయానికి రండి. ఓ వీరులారా, అగస్త్యుడు పూర్వము ఆ సాగర మధ్యములో మహేంద్ర పర్వతాన్ని ఉంచాడు. ఆ పర్వతానికి మహేంద్రుడు వస్తూ ఉంటాడు. ప్రతి పర్వదినములో సముద్ర స్నానం కోసం మహేంద్రుడు అక్కడికి వస్తాడు. ఆ సముద్రపు ఆవలి ఒడ్డులో 100 ఆమడల వైశాల్యము కలిగినటువంటి ప్రకాశమానమైన ఒక ద్వీపం ఉంటుంది. ఓ వీరులారా, తత్ర సర్వాత్మనా సీతా మార్గితవ్యా విశేషతః. అక్కడ మాత్రం తప్పకుండా అన్ని విధాలుగా సీతమ్మ కోసం అంతటా వెతకండి. ఎందుకో తెలుసా? ఆ ద్వీపమే రావణ నివాస స్థానం. మనము చంపాలి అని అనుకుంటూ ఉండేటటువంటి రావణుడు అక్కడే ఉంటాడు. ఆ దక్షిణ సముద్రపు మధ్యలో ఒక రాక్షసి ఉంటుంది. దాని పేరు అంగారక. అది నీడను పట్టి లాగి తినేస్తూ ఉంటుంది. ఓ వీరులారా, మీకు ఎక్కడెక్కడ అనుమానంగా ఉంటుందో అక్కడక్కడ సీతమ్మ కోసం చాలా జాగ్రత్తగా వెతకండి. ఇక్కడ సీత ఉండకపోవచ్చులే అని ఏ ప్రదేశాన్ని కూడా వదిలివేయవద్దు. అక్కడ ఒక గిరిహి పుష్పితకో నామా, పుష్పితకం అనేటటువంటి పర్వతం కూడా ఉంటుంది. ఆ పర్వతం మీద ఒక బంగారు శిఖరం ఉంటుంది. ఆ శిఖరాన్ని నతం కృతఘ్నాః పశ్యంతి న నృశంసా న నాస్తికాః. ఆ శిఖరాన్ని కృతఘ్నులు కాని, క్రూరులు కాని, నాస్తికులు కాని చూడలేరు. ఓ వానర వీరులారా, మీరు ఆ పర్వతానికి ప్రణమ్య శిరసాశైలం తం విమార్గత వానరాః. శిరస్సు వంచి నమస్కరించి సీతమ్మ కోసమని వెతకండి. ఇంకా అక్కడి నుండి కొంత ముందుకు వెడితే సూర్యవంతం అనే పర్వతం ఉంటుంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.